నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఈ పేరు వింటే తెలుగు ప్రజల్లో ఎనలేని ఉత్సాహం వస్తుంది. అదీకాక తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్లో స్థాపించి 9 నెలల్లోనే రాజ్యాధికారం చేపట్టినటువంటి ఏకైక మహానాయకుడు ఎన్టీ రామారావు. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా ఎన్టీ రామారావు ప్రస్తావన ఎందుకు వస్తుందంటే, ఎన్టీ రామారావు సినీ రంగ ప్రవేశం చేసి మన దేశం అనేటటువంటి చిత్రాన్ని తీసి నేటికి 75 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నటువంటి తరుణంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ కార్యక్రమం విజయవాడ పోరంకిలో మురళీ రిసార్ట్లో భారీగా చేయడానికి ఎన్టీఆర్ శ్రేణులు, అదేవిధంగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అధ్యక్షుడు టిడి జనార్దన్ నేతృత్వంలో భారీ స్థాయిలో ఈ కార్యక్రమం చేయటానికి సన్నద్ధం అవుతున్న పరిస్థితి కనపడుతుంది. కనీ విని ఎరుగని రీతిలో ఇంతకు ముందు ఎన్నడూ జరగని విధంగా ఎన్టీఆర్కు సంబంధించినటువంటి ఘన నివాళి, ఆయన కీర్తి ప్రతిష్టలు, సినీ రంగ జీవితంలో ఆయన సాధించినటువంటి విజయాలు, ఆయన సినీ రంగంలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలతో కూడినటువంటి పూర్తి పాఠం తారక రామం అనే పేరుతో ఒక అద్భుతమైనటువంటి బుక్కును రిలీజ్ చేయబోతున్నారు. అదేవిధంగా ఎన్టీ రామారావు పేరుతో నిర్మించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాటను కూడా అనౌన్స్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీ రామారావుకు సంబంధించినటువంటి గత అనుభవాలు, ఎన్టీ రామారావుతో ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధానికి సంబంధించినటువంటి అనేక చిత్ర ప్రముఖులు వాళ్ళందరూ కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా భారతదేశ ఉప రాష్ట్రపతిగా చేసినటువంటి ముప్పవరపు వెంకయ్య నాయుడుతో పాటు అనేక మంది సినీ రంగ ప్రముఖులు, అదేవిధంగా ఎన్టీఆర్ కుమారులుగా ఉన్నటువంటి రామకృష్ణ బాబు, అదేవిధంగా మోహనకృష్ణ, అదేవిధంగా ఇతర ప్రముఖులు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరవబోతున్నారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి, వీరితో పాటు ఇంకా అగ్ర నాయకులందరూ కూడా రకరకాల రంగాలకు సంబంధించిన వారందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరవుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఈ సందర్భం ఏమిటి, అసలు ఎందుకు ఈ కార్యక్రమం చేయబోతున్నారు? ఈ కార్యక్రమం చేయటం ద్వారా టీడీపీ పార్టీకి అనుబంధంగానే ఉన్నటువంటి, టీడీపీ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి సూత్రధారి, పాత్రధారి, వ్యూహకర్తగా ఉన్నటువంటి టిడి జనార్దన్, ఈయన టీడీపీ పార్టీలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు తర్వాత టిడి జనార్దన్ అనే చెప్పాలి. అయితే టిడి జనార్దన్ ఈ కార్యక్రమాన్ని ఎందుకు పూనారు అనేది ప్రస్తుతానికి ఒక చిన్న లాజిక్ కనబడుతుంది. అసలు విషయం ఏంటంటే, ఎన్టీ రామారావు చనిపోయి 28 సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా ఎన్టీఆర్ మావాడే అని చెప్పి అవతల ఉన్నటువంటి ఎన్టీ రామారావు పేరు పెట్టుకున్నటువంటి ఇంకో యువ నాయకుడు, అదేవిధంగా యువ హీరో జూనియర్ ఎన్టీఆర్, ఆయన తెర మీదకు వస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. హైదరాబాదులో జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో కానీ, శత జయంతి కానీ, లేకపోతేనే వర్ధంతి సందర్భాల్లో కానీ, అక్కడ ఎన్టీఆర్ ఘాటు దగ్గరికి వెళ్ళిన సందర్భాల్లో కూడా రకరకాలైనటువంటి నినాదాలు, అదేవిధంగా రకరకాలుగా ఎన్టీఆర్కు నివాళులు అర్పించేటటువంటి కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఆమె ఎన్టీఆర్కి సతీమణి అని చెప్పుకుంటున్న ఎవరైతే మహిళ ఉందో ఆమె లక్ష్మీ పార్వతి. ఈ లక్ష్మీ పార్వతి ఆయన కూడా ఎన్టీఆర్ మావాడే, నా భర్తే అని చెప్పి ఆమె కూడా చెప్పుకుంటుంది.
లక్ష్మీ పార్వతి వైసీపీలో అధికారికంగా మొన్నటి వరకు కూడా బాధ్యతలు నిర్వహించింది. అంటే ఇక్కడ ఎన్టీఆర్ ఎవరివాడు అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్కు అందరిలోనూ నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఎన్టీఆర్ పేరు ఎవరు ఎక్కువ సార్లు జపించినా, ఎవరు వాళ్ళు తమ ఖాతాలో వేసుకున్నా కూడా ఆ ప్రాతినిధ్యం కానీ ఆ ప్రాబల్యం కానీ చాలా ఎక్కువగా ఉన్న సందర్భం ప్రస్తుతం. ఈ నేపథ్యంలోనే అసలు జూనియర్ ఎన్టీఆర్ ఆయన వారసుడిని అని చెప్పుకోవటం, రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అనేది కూడా జూనియర్ ఎన్టీఆర్దే అని చెప్పి కొంతమంది ప్రత్యర్థులు రకరకాలుగా ఊహాగానాలు ప్రచారాలు చేయడం, కొడాలి నాని లాంటి వాళ్ళు అసలు తెలుగుదేశం పార్టీ అంటే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన వాళ్ళది వీళ్ళది ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిందని కూడా రకరకాలుగా ప్రచారాలు చేయటం. ఇక లక్ష్మీ పార్వతి అయితే వైసీపీ పార్టీలో ఉండి ఇక చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ను కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, అనేక రకాలుగా భాషలతో మాట్లాడటం కావచ్చు. వీటన్నిటి సందర్భాలను కనుక మనం గమనించినట్లయితే ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు ఎవరైతే ఉన్నాడో ఆయనకు సంబంధించినటువంటి వారసత్వాన్ని పుచ్చుకుని వేలాడే వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు అయితే, ఆయన పేరు చెప్పుకుని ఎంతో కొంత లాభం పొందాలని చెప్పి వైసీపీ పార్టీలోకి వెళ్ళి పదవులు అనుభవించినటువంటి లక్ష్మీ పార్వతి ఒక పక్క, అసలు ఎన్టీ రామారావు యొక్క కీర్తి ప్రతిష్టలు కావచ్చు, ఆయన సినీ రంగంలో ఆయన సాధించినటువంటి విజయాలు కావచ్చు, ఎన్టీఆర్ శకం అనేది ఒకటి ఉంది. ఎన్టీఆర్ అనేవాడు రాజకీయాల్లో కానీ ఇటు సినీ రంగ చరిత్రలో కానీ ఆయనకు మించి ఎవరూ లేరు, ఆయన కంటే కూడా ఎవరు వచ్చినా కూడా తక్కువే అనే విధంగా ఎన్టీఆర్ యొక్క ప్రభావాన్ని ఇటు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసే ప్రక్రియలో భాగంగా టీడీ జనార్దన్ ఒక వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడే ఎన్టీ రామారావు అని క్లియర్గా చెప్పకుండానే చెప్పేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ సినీ వజ్రోత్సవాల కార్యక్రమం ఒకరోజు కార్యక్రమం కాదు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో చేసేటటువంటి ఈ సినీ వజ్రోత్సవాల కార్యక్రమం ఇటు దేశవ్యాప్తంగా చేయాలని, అదేవిధంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ఈ తారక రామం అనేటటువంటి బుక్ను అన్ని భాషల్లో కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఓపెన్ చేయాలనేటటువంటి చాలా పెద్ద మాస్టర్ ప్లాన్తో ఈ కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా తెలుగువారందరికీ తెలియాలి అనేటటువంటి వ్యూహాత్మకంగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఈ కార్యక్రమం చేస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఎన్టీఆర్కి సంబంధించినటువంటి కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళటంలో ఎటువంటి సందేహం లేదు, వెళతాయి కూడా. గతంలో కూడా గమనించినట్లయితే శత జయంతి వేడుకలు, ఎన్టీఆర్కి సంబంధించినటువంటి శత జయంతి వేడుకలు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా రావటం, ఇదే కృష్ణా జిల్లాలో ఘనంగా నిర్వహించుకోవటం, మళ్ళీ తాజాగా సినీ వజ్రోత్సవాలు 75 ఇయర్స్ సందర్భంగా ఎన్టీఆర్కి సంబంధించినటువంటి కార్యక్రమాలను భారీ ఎత్తున చేయటం అనేది ఒక పెద్ద వ్యూహాత్మకమైనదే అనుకోవటంలో ఎటువంటి సందేహం లేదు. అందులో భాగంగానే అటు వ్యూహాత్మకం కావచ్చు, లేకపోతే ఉద్దేశపూర్వకంగా కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్కి సంబంధించినటువంటి కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనేటటువంటి తలంపుతో నడుం బిగించినటువంటి పద్ధతి కావచ్చు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అనేది ఏర్పాటు చేసి ఎన్టీఆర్ యొక్క కీర్తి ప్రతిష్టలు మొత్తాన్ని కూడా తెలియజేసేటటువంటి ప్రక్రియ అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లాల్లోనూ, అదేవిధంగా అవసరమైతే ఇతర ప్రాంతాల్లో కూడా చేయాలని చెప్పి వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఆస్తుపాస్తులు పంచుకోవడానికి మాత్రమే కాదు, లేదంటే ఆయన కీర్తి ప్రతిష్టలు లేకపోతే ఆయన వారసత్వం అని చెప్పి దాని ద్వారా లబ్ధి పొందాలనేటటువంటి వ్యూహం కాదు, కేవలం ఎన్టీ రామారావు యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనేదే ఎన్టీఆర్ లిటరేచర్ యొక్క కమిటీ యొక్క ప్రధాన ఉద్దేశంగా కనపడుతుంది. ఇందులో కనుక గమనించినట్లయితే అనేక రంగాల్లో ప్రముఖులు ఎన్టీఆర్కు సంబంధించినటువంటి జీవిత చరిత్ర మొత్తం తెలిసినటువంటి నాయకులు కావచ్చు,
ఆ లీడర్స్ కావచ్చు, ఆ అభిమానులు కావచ్చు, వాళ్ళందరితో కూడినటువంటిది ఒక లిటరేచర్ కమిటీ ఏర్పాటు టీడీ జనార్దన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈయన ఎన్టీ రామారావు ఆయన మొదటి చిత్రం నుంచి చివరి చిత్రం వరకు ఆయన సినిమాల్లో నటించిన సందర్భాల్లో దిగినటువంటి ఫోటోలు కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు కావచ్చు, వాటన్నిటితో కూడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంచిక, ప్రత్యేకమైనటువంటి పుస్తకాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఆ ఎన్టీఆర్ యొక్క ఘనకీర్తిని గతంలో అంటే ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఆయన సినీ ప్రస్థానంలో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఎన్టీ రామారావు అప్పుడు ఏం చెప్పాడు, సినిమాల్లో ఉన్నప్పుడు ఏం చెప్పాడు, ఏం చెప్పదలుచుకున్నాడు అనేది, ఎటువంటి చిత్రాలు ఆయన పోషించాడు, పౌరాణికం కావచ్చు, జానపదం కావచ్చు, లేకపోతే ఒక హ్యూమన్ యాంగిల్ సినిమాలు కావచ్చు, అదేవిధంగా ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాలు కావచ్చు. ఆ సినిమాలు నిర్మించే సందర్భంలో ఎన్టీ రామారావు ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా ఆయన జాగ్రత్తలు తీసుకున్నాడు, అదేవిధంగా కొన్ని పౌరాణికమైనటువంటి దేవతామూర్తులకు సంబంధించినటువంటి సినీ వేషాలు వేసే సందర్భంలో, అంటే కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, లేకపోతే పరమశివుడు కావచ్చు, ఇటువంటి వేషాలు వేసే సందర్భంలో ఎన్టీ రామారావు తీవ్రమైనటువంటి నిష్ఠతో ఉండేవాడు. అవసరమైతే చాలా సందర్భాల్లో ఆయన నేల మీదే పడుకునేవాడు అనేది వాళ్ళందరూ చెప్తున్నటువంటి వర్షం. అంటే ఇటువంటి అంశాలన్నీ కూడా గతంలోనే ఆయన చెప్పడం జరిగింది. అంటే పత్రికల రూపంలో ఆ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలన్నీ కూడా క్లియర్తో వాటన్నిటిని కూడా ముద్రించి వాటి ద్వారా నేటి సమాజానికి చెప్పదలుచుకున్నారు. అనేక సందేశాత్మకమైనటువంటి సినిమాలు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అనేటటువంటి చిత్రం ఉందో అది నభూతో నభవిష్యత్ అనమాట. అసలు ఆ చిత్రం ద్వారా ఆయన ఏం చెప్పాడు, ఏం జరిగింది, గతంలో నిజంగా అది జరిగింది అనేటటువంటి కళ్ళకు కట్టినట్టుగా కూడా చూపించారు అనేది చాలామంది సీనియర్లు అందరూ కూడా చెప్తున్నటువంటి వర్షన్. అదేవిధంగా బ్రహ్మర్షి విశ్వామిత్ర కావచ్చు, లేకపోతే చాలా ఒక కృష్ణుడిగా వేసిన, రాముడిగా వేసిన ఆయన పాత్రలకు సంబంధించినటువంటి సందర్భాల్లో ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్తలు కావచ్చు, అదేవిధంగా ఆయన తీసుకున్న జాగ్రత్తలు కావచ్చు, ఆయన అవలంబించినటువంటి పద్ధతులు కావచ్చు, ఆయన యాక్షన్ తీసుకునే సందర్భాల్లో కొన్ని భరతనాట్యానికి సంబంధించినటువంటి అంటే రుద్ర రూపానికి సంబంధించినటువంటి నాట్యం ఏదైతే ఉందో అది చేసే సందర్భంలో ప్రత్యేకంగా కూడా ఎన్టీ రామారావు భరతనాట్యం నేర్చుకుని మరీ ఆ శివతాండవం చేశాడు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్. ఇదన్నీ కూడా ఇటువంటి అన్ని అంశాలతో కూడినటువంటి అప్పటి వచ్చినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని నేడు ప్రచురించబోతున్నారు అనేది క్లియర్గా కనబడుతుంది. మొత్తానికి కనుక మనం చెప్పాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తి అయినటువంటి టీడీ జనార్దన్ ఆధ్వర్యంలో టీడీపీ లిటరేచర్ కమిటీ చైర్మన్గా ఆయనతో పాటు ఎవరైతే ఉన్నారో ఆయన మిత్ర బృందం అందరూ కూడా ఎన్టీఆర్కి సంబంధించినటువంటి జీవిత విశేషాలు, ఆయన రాజకీయపరమైనటువంటి అంశాలు, ఆయన చిత్రసీమలో ఆయన సాధించినటువంటి విజయాలు, వీటన్నిటితో కూడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బుక్స్ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయనకు సంబంధించినటువంటి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని చెప్పి సూచిస్తున్నారు. అంటే ఇది చేయటం మూలంగా ఇండైరెక్ట్గా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ మావాడే, ఎన్టీఆర్ మావాడే అనేటటువంటిది క్లియర్గా వాళ్ళు చెప్పకుండానే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు పంచుకునేటటువంటి ప్రక్రియ కొంతమంది చేస్తే, టీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మహోత్తర కార్యక్రమం టీడీపీ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది నభూతో నభవిష్యత్ అనమాట. గతంలో శత జయంతి వేడుకలు కూడా బ్రహ్మాండంగా జరిగాయి. నేడు సినీ వజ్రోత్సవ వేడుకలు కూడా భారీగా నిర్వహించాలని చెప్పి యోచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా కనుక ఎన్టీఆర్ మావాడే, తెలుగుదేశానికి సంబంధించిన నాయకుడే, గతంలో తెలుగుదేశం పార్టీని పెట్టింది ఎన్టీఆరే,
ఆయన యొక్క ఆశీస్సులే మాకు ఉన్నాయి. ఎన్టీఆర్ పార్టీ అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే ఎన్టీఆర్, ఎన్టీఆర్కి సంబంధించినటువంటి వారసులుగానే నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, మిగతా అందరు నాయకులు కావచ్చు, వీరందరూ కూడా ఆయన అడుగుజాడల్లో ఉన్నారు. కాబట్టి ఎన్టీఆర్ మావాడే అని చెప్పకనే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి టీడీపీ వ్యూహం అయినా కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ యొక్క సదుద్దేశం కావచ్చు, ఏదైతేనేమి ఎన్టీఆర్ యొక్క కీర్తి ప్రతిష్టలు నేటి సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేసే ఒక బృహత్తర ప్రణాళికను టీడీ జనార్దన్ చేపట్టారని ఎటువంటి సందేహం లేకుండా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇది చేయటం మూలంగా ఖచ్చితంగా ఇటు టీడీపీ పార్టీకి, అదేవిధంగా ఎన్టీఆర్ అభిమానులకి, అంటే ఇతర పార్టీల్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులందరికీ కూడా టీడీపీ మీద పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంటుంది. ఎన్టీఆర్ యొక్క కీర్తి ప్రతిష్టలు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎన్టీఆర్ మావాడే అని చెప్పి టీడీపీ పార్టీ భావించేటటువంటి అవకాశం క్లియర్గా కనపడుతుంది. అదే అంశాన్ని ప్రజలు కూడా నమ్మే అవకాశం కనపడుతుంది. మొత్తానికి ఎన్టీఆర్ 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఇక్కడ రాజకీయ అంశాలు లేవని చెప్తున్నప్పటికీ కూడా ఇండైరెక్ట్గా కూడా క్లియర్గా ఉంది. అది ఎన్టీఆర్ మావాడే అని తెలుగుదేశం పార్టీ గుర్తించేటటువంటి అవకాశం కనపడుతుంది. ప్రజలు కూడా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని క్లియర్గా బ్రాండింగ్ వేసే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తానికి ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు సక్సెస్ అయిన సందర్భంలో నేడు 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలు కూడా విజయడంకా మోగించే అవకాశం కనబడుతుంది. మొత్తానికి రాజకీయాలు వేడెక్కినటువంటి నేటి తరుణంలో ఎన్టీఆర్ మావాడంటే మావాడు అంటూ కూడా రకరకాల ఊహాగానాలు, అనేక రకాల స్టేట్మెంట్లు వస్తున్న సందర్భంలో నేడు ఎన్టీఆర్ 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలు నిర్వహించడం ద్వారా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి చెందిన వాడే అని చెప్పకనే చెప్పిన పరిస్థితి అయితే క్లియర్గా కనబడుతుంది. దీన్నే ప్రజలు విశ్వసిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది మొత్తానికి ప్రత్యేకమైనటువంటి ఎన్టీఆర్ 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకల అనాలిసిస్. నమస్కారం.